మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు. 9 మంది పోలీసులకు మరణశిక్ష. అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే చట్టాలు చూస్తూ ఊరుకో. చట్టానికి అందరూ సమానమే. ఇదొక తీర్పు మరోసారి కళ్ళు తెరిపించింది. అధికారుల అధికార దుర్వినియోగం వల్లనే పోలీసుల కస్టడీలో తండ్రి కొడుకులు మరణించారని కోర్టు తెలిపింది. అసలు ఏం జరిగింది? లాక్డౌన్ సమయంలో టైం గడిచిన తర్వాత కూడా మొబైల్ షాప్ తెరిచి ఉంచినందుకు జహరాబ్ బెన్నింగ్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. మరి వాళ్ళు శాంతకులం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి మరుసటి రోజే కోర్టు వారి జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. ఆ తర్వాత కొన్ని రోజులకు తండ్రి కొడుకులు ఇద్దరు మరణించారు. మరి పోలీస్ స్టేషన్ లో దారుణంగా దాడి చేయడంతో వాళ్ళిద్దరు మరణించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. మరి మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో సిబిసిఐడి నుంచి కేసును సిబిఐ తీసుకొని దర్యాప్తు చేసింది. కేసుతో సంబంధం ఉన్న 10 మంది పోలీసులను అరెస్ట్ చేసి వీరిలో ఒకరు ఇన్స్పెక్టర్, 2 ఎస్ఐలు, 7 కానిస్టేబుల్ ఉన్నారు. మరి వీరిపై తండ్రి కొడుకుల మీద వ్యవహరించిన తీరు బాధ కలిగించే విషయం. వారిని తండ్రి కొడుకుల దుస్తులు విప్పి మరీ దారుణంగా దాడి చేశారు. ఈ రిపోర్ట్ చెబుతుంటే మనస్సు తరుక్కుపోతుందని కోర్టు పేర్కొంది. ఎలాంటి తండ్రి కొడుకులు తప్పలేదని, ఇక్కడ వ్యవహరించిన పోలీసుల తీరే తప్పని 9 మందికి పోలీసులకు మరణశిక్ష విధించింది. ఇకనైనా అధికార బలంతో అమాయకుల మీద దాడి చేస్తే ఇలాంటి తీర్పే ఉంటుందని మరోసారి కోర్టు నిరూపించింది.